తారీఖు నుండి ఈ రోజు వరకు షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందూరుకు, చౌదరిగూడెం, అట్లాగే కేశంపేట, అట్లాగే ఫరూక్ నగరు, నందిగామ, కొత్తూరు మండలాలకు సంబంధించినటువంటి పెయింటర్స్ అందరూ మాకు కనీస ఇప్పుడు నిత్యావసర ధరలు విపరీతంగా రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ధరలకు అనుగుణంగా మా పెయింటర్లకు సంబంధించినటువంటి ధరలు కూడా పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, లేబర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి 5 రోజుల పాటు మేము పని బంద్ చేసి నిరసన కార్యక్రమాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలకు సంబంధించినటువంటి పెయింటర్స్ పాల్గొన్నారు. ఈ రోజు నుండి మా పెయింటర్స్ అందరం కలిసి ఈ నియోజకవర్గంలో ఇది మినీ ఇండియాగా షాద్నగర్ డెవలప్మెంట్ చెందుతూ ఉంది. రోజులకు అనేక కొత్త భవనాలు, అట్లాగే అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సిస్టమ్ కూడా షాద్నగర్లో వచ్చింది. వాళ్ళు ఇచ్చేటటువంటి ధరలు ఇక్కడ ఉన్నటువంటి పెయింటర్లకి సరిపోవట్లేదు. అందుకని కొత్త ధరలు నిర్ణయించడం కోసం కమిటీగా ఒక నిర్ణయానికి వచ్చి కొత్త రేట్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రేపటి నుంచి ఆ కొత్త ధరలను, కొత్త రేట్ల ప్రకారం పనిచేయడానికి మేమందరం మాట్లాడుకొని పొందుకోవడం జరిగింది. బిల్డర్లందరికీ, అట్లాగే గృహ నిర్మాణాలు చేసుకునేటటువంటి యజమానులందరికీ మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మీరు పన్నులు ఇచ్చే సందర్భంగా ఏదో తక్కువ ధరకు మాకు పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అని వేరే నియోజకవర్గం వాళ్ళకి, లేదంటే బయట నుండి వచ్చినటువంటి లేబర్లకి మీరు పని ఇస్తే ఖచ్చితంగా అట్లాంటి పనులను మేము అడ్డుకోవడానికి వెనుకాడం. అందుకని దయచేసి ఈ రేట్లను కూడా మేము అమల్లోకి తీసుకొస్తున్నాం. మీరు సహకరించాలని చెప్పేసి, పెద్ద మనసుతో ఆ రేట్లను ఇవ్వాలని చెప్పేసి గృహ నిర్మాణ యజమానులకు అందరికీ పేరు పేరున మేము కోరుతా ఉన్నాం. కాబట్టి రేపటి నుండి ఈ ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ 5 రోజుల పాటు మాకు ఈ సహకారం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని, ఈ బంద్ కార్యక్రమాన్ని మేము విరమిస్తా ఉన్నాం. రేపటి నుండి కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గుర్తింపు కార్డు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మా దాంట్లో పెయింటర్లు ఉన్నారు, అడ్రస్సు అటు ఇటు ఉంది, దాని ఒక ఆధారం కూడా లేదు. ఎవరు పడితే వాళ్ళు ఇంటికాడికి వస్తే సార్ నేను చేస్తా పని నాకు ఇవ్వండి అని అనడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో అనుభవం లేని వాళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు. అనుభవం లేని వాళ్ళకు పని ఇచ్చి తక్కువ ధరకు చేస్తారని పని ఇచ్చి ఇంటి ఓనర్స్ కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎందుకంటే నాణ్యత లేకపోవడం వల్ల, సగంలో వదిలేయకపోవడం. ఎందుకంటే ఒకరికి ఇచ్చిన తర్వాత సగం పైసలు ఇచ్చి ఇంకొకరిని పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అందుగురించే నాణ్యతమైన వర్క్ ఎవరైతే ఇస్తారో సకాలంలో పర్ఫెక్ట్ ఉన్న సీనియర్ పెయింటర్కి మాత్రమే ఇవ్వాలని నా యొక్క మనవి. ఎందుకంటే మీరు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి మెటీరియల్ తీసుకొని వస్తారు. ఆ మెటీరియల్ తగ్గట్టుగా వర్క్ చేయకపోతే మీరు బాధతోని మేము మంచి పెయింటర్ను ఎన్నుకోలేకపోయినాం కదా అని బాధపడే రోజులు వస్తాయి.
ఇంకొకటి ఏంటంటే ఒక పెయింటర్కి ఇచ్చే ముందు కమిట్మెంట్ ఇవ్వండి, మేము ఇప్పుడు ఇస్తున్నాము, మాకు ఇన్ని రోజుల్లో మాకు పని కావాలి. అదే పెయింటర్ కూడా ఎన్ని రోజులు కావాలా సార్ మీకు, మేము ఇది మొదలుకొని మీకు నెలకి ఇవ్వాలన్నా 2 నెలలకి ఇవ్వాలన్నా అనేది ఫస్ట్ డేటు లాస్ట్ డేట్ అనేది ఇస్తే మీరు కూడా సకాలంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 2 ఇండ్లు 3 ఇండ్లు పట్టుకున్నాడు ఒకే డేట్కు రావడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు పెయింటర్లు కూడా. అది జరగకుండా మీరు దాన్ని ముందు జాగ్రత్తగా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయండి. ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నలుగురితో కనుక్కొని ఈ పెయింటరు వర్కరు సీనియరా కాదా అని కనుక్కొని ఇవ్వాలని నా యొక్క మనవి. ఏ ఇబ్బందులున్నా యూనియన్ దృష్టికి తీసుకొస్తారని, ఏ కొత్త పెయింటర్ ఎవరైనా వస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము సకాలంలో దాన్ని మేము సర్చింగ్ చేసి దాన్ని మేము ఈ పెయింటర్ గుర్తింపు కార్డు ఉందా లేదా అనే ఒక సమాచారం మేము ఇస్తాము. మేము అందరికీ సహకారంగానే ఉంటాము. మీరు కూడా మాకు ఇంటి ఓనర్లు అందరూ మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క పెయింటర్కి ప్రతి ఒక్క ఇంటి ఓనర్కి కూడా మేము తెలియజేసేది ఇది ఒకటే. మేము ఇది మొదలుకొని ఒక పెయింటింగ్ అనే వర్కుకు విలువను తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని నా యొక్క మనవి. నుంచి గుర్తింపు కార్డు ఉంటుంది మా యూనియన్ తరఫు నుంచి. ఎందుకంటే మా యూనియన్ దృష్టికి వచ్చినప్పుడు తన ఆధార్ కార్డు, తన ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మా దగ్గర ఉంటుంది. గుర్తింపు కార్డు లేని వాళ్ళకు ఎలాంటి చర్యలు అంటే గుర్తింపు కార్డు లేని వాళ్ళకు ఏదన్నా పని ఇస్తే దాన్ని బాధ్యత మా బాధ్యత కాదు. ఎలాంటి దొంగతనం జరిగినా ఎలాంటి హత్య జరిగినా లేదంటే ఎలాంటి క్రైమ్కు సంబంధించిన ఏది జరిగినా మాకు సంబంధం లేదు. గుర్తింపు కార్డు ఉన్న వాళ్లకు పని ఇస్తే అది మేము పట్టించుకొని దాన్ని ఏదో మనం మాట్లాడుకొని తగిన సహాయం మేము చేస్తాం. విషయం ఏంటంటే సార్, మీరు గుర్తింపు కార్డు అంటే ఎవరి ద్వారా జారీ చేయబడతారు అనే క్వశ్చన్ లేపారు కదా. అది మాకు మేముగా మా యూనియన్ సభ్యులందరం కలిసి మా రిజిస్ట్రేషన్ ఆధార్తో కలుపుకొని రికగ్నైజ్డ్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా మేము ప్రతి ఒక్క రికగ్నైజ్డ్ పెయింటర్కు మేము యూనియన్ కార్డు, సభ్యత్వ కార్డు, కాంట్రాక్ట్ కార్డు జారీ చేస్తున్నాం. అది ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ప్రొఫెషనల్ పెయింటరో వాళ్ళకు మాత్రమే మేము ఆ కార్డు ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైపోతుందంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ దగ్గర పనిచేసి 4 రోజులు పనిచేసి తర్వాత తనకు తానుగా నేను పెయింటర్నని చలామణి అవుతున్నటువంటి చిన్న పెయింటర్లకు మేము వాళ్ళకందరికీ ఇస్తాం. కానీ కాకపోతే కొంచెం వాళ్ళ నైపుణ్యతను బట్టి మేము వాళ్ళకి కార్డు ఇవ్వడానికి మేము మొగ్గు చూపుతున్నాం సార్. కాబట్టి విషయం ఏంటంటే ఎవరికంటే వాళ్ళకు మేము వాళ్ళ నైపుణ్యతను బట్టి కార్డు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా డిసప్పాయింట్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ షాద్ నగర్ ప్రాంతంలో అందరూ పనిచేసుకునే స్వేచ్ఛ ఉంది, అందరూ చేసుకొని మా యూనియన్ నియమ నిబంధనలకు కట్టుబాటు కలిగి మా యూనియన్తో చేదోడు వాదోడుగా నడిచినటువంటి ప్రతి సభ్యున్ని మేము మా సోదరుగా భావించి మా శ్రామికులలో ఒకరిని శ్రామికులు కలిపి వాని తోడులో, వాని కష్టంలో, వాని సుఖంలో, వాని బాధలో అన్నిట్లలో మేము తోడుంటాం సార్. ఇంకో విషయం మీరు అడిగిరు, ఎవరైనా ఇప్పుడు షాద్ నగర్ ప్రాంతం కానీ లేకపోతే ఇతరతర ప్రాంతాల నుంచి వేరే హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న కస్టమర్లు అక్కడ నుంచి పిలుచుకుంటున్నారండి. వాళ్ళకి తెలియదు పాపం, ఇక్కడ ఒక యూనియన్ ఉంది, ఇక్కడ కమిటీ ఉంది, వాళ్ళు వచ్చి ఈ పనులు నిలిపేస్తారని వాళ్ళకి తెలియదు. నేనేం చెప్తున్నా అంటే అలాంటి కస్టమర్ సోదరులకు దయచేసి మీ ఇక్కడ షాద్ నగర్లో పుష్కలమైన నైపుణ్యం కలిగినటువంటి పెయింటర్లు ఉన్నారు, వాళ్ళని మీరు సంప్రదించండి. అందరి కొటేషన్ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి మీరు పెయింటర్లను తీసుకురాకండి. ఇక్కడ తీసుకొని వస్తే ఒకవేళ ఇక్కడ వాళ్ళు పని చేయాలంటే మా యూనియన్ సంప్రదించి తగిన జరిమానా ఇచ్చిన తర్వాతనే పనులు చేసుకోవడానికి ఒక పని మాత్రమే, అది కూడా తెలిసి తెలియక చేస్తారు కాబట్టి ఒకటే పని, తర్వాత వాళ్ళని ఇక్కడ పని చేసేటటువంటి అవకాశం మేము కల్పించబడదు. ఇంకొకటి సార్, విషయం ఏంటంటే ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు మేము జారీ చేస్తున్నాం. వాళ్ళు లేబర్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ గారు ఎవరైనా సరే మా యూనియన్ పరిధిలో మా పెయింటింగ్ బ్రష్ బట్టి పనిచేసే ప్రతి ఒక్కరికి మేము ఆధార్ అనేది వాళ్ళ యొక్క పూర్తి చిరునామా మా యూనియన్లో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇప్పుడు యూపీ, బీహార్, తెలుగు ఎవరైనా సరే మధ్యలో మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా ఒక్క ప్రెసిడెంట్ కానీ లేకపోతే యూనియన్ సభ్యులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను ఏ కాంట్రాక్టరు, ఏ వర్కరు, ఎక్కడ తాను ఉన్నారనేది మేము ఇమీడియట్గా వాళ్ళ యొక్క డాటా మొత్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. మేము కస్టమర్స్లకు మేము సహకరిస్తాం సార్. ఇంకోటి సార్, ఇంకోటి మీరు కొత్త రేట్లు నిర్ణయించుకున్నారంటున్నారు కదా, అది మేము దానికి ఒక కొలమానం ఏంటంటే
సార్ మేము స్లాబ్ ఏరియా ప్రకారంగా రేట్లు కొత్త రేట్లు నిర్ణయించుకున్నాం సార్. అది కొత్త ఇల్లుకు ఒక రేటు, రీపెయింటింగ్ ఒక రేటు, ఈ విధంగా మేము 2 రకాలుగా రేట్లను డివైడ్ చేసినాము. కొత్త ఇల్లు స్లాబ్ ఏరియా వచ్చేసి 80 రూపాయలు సార్. 80 రూపాయలు, అందులో లప్పము, టెక్చరు, పాలిషు అన్నీ వచ్చేస్తాయి. పాత ఇల్లు రీపెయింట్ ఉంటే 35 రూపాయలు ఎస్ఎఫ్టీ ప్రకారంగా చేస్తున్నాము. మా పెయింటర్ సోదరులు కూడా రేపటి నుంచి అదే ప్రకారంగా చేస్తారు. ఎవరు కూడా తక్కువ చేయరు. ఇట్లా ఎవరైనా తక్కువ చేసిరని మా దృష్టికి వస్తే సార్, కస్టమర్ సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకు మేము ఏ విధంగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆ చేస్తున్న పెయింటర్ మీదనే మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.